నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మళ్ళీ కరోనా పాతాళం నుంచి బయటకొచ్చిందా? దాని పాము పుట్టలోంచి బయటకొచ్చిందా అనేటటువంటి వార్తాంశాలు మళ్ళీ మనకి తెలుస్తున్నాయి ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, జూన్ 26వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్య ఆంధ్రప్రదేశ్లో 12 యాక్టివ్ కేసులు కరోనా ఇప్పుడు దాకా డాక్యుమెంట్ అయ్యాయని దాంట్లో 4 మృతి చెందారని చెప్పేసి మనకి వార్తాంశాలు మనకి వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే ముందు కడప జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. సో అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి ఎఫెక్ట్ అవడంతో మిగతా ఇద్దరికి అది పాకింది. కడప జిల్లాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీటిల్లో ఒక పాలిటీషియన్ పేరు తెలియదు కానీ అతనికి కరోనా వచ్చింది హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్లో ఉండగా అతనికి జలుబు వచ్చింది, సర్ది వచ్చింది. అది ఇంటికి వెళ్ళి చూసుకోగా డాక్టర్ పరీక్షగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇట్లా సో కడప జిల్లాలుగా మొదలైనప్పటికీ గుంటూరులో, ప్రకాశంలో, కాకినాడలో ఇట్లా పలు చోట్ల కరోనా కేసులు మొత్తం 12 కేసులు ఇప్పుడు దాకా నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు అంటే టెస్టింగ్ చేయగా వచ్చినవి. అంతేకాకుండా దేశం మొత్తం మీద నిజంగా చూసుకున్నట్లయితే ఒక 380 కేసుల దాకా, 384 టు బి ఎగ్జాక్ట్ కేసుల దాకా రకరకాల రాష్ట్రాల్లో ఎఫెక్ట్ అయ్యాయి అన్నట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఎప్పట్లాగానే కేరళలో మొదలవుతోంది. ఎందుకంటే టెస్టింగ్ ఎక్కువ ఉంటుంది. కేరళలో ఎక్కువ ఇన్ఫెక్షన్లు ఉంటాయని కాదు, కేరళలో టెస్టింగ్ ఎక్కువ చేస్తారు. పేషెంట్లు మాకు టెస్ట్ చేయండి అని ఎక్కువ డాక్టర్ల దగ్గరికి వాళ్ళే వెళుతుంటారు. సో కేరళలో అత్యధికమైనటువంటి కేసులు ఇప్పుడు దాకా 115 కేసులు రిపోర్ట్ అయ్యాయి. కర్ణాటకలో నన్ను పక్క రాష్ట్రం కాబట్టి 64 కేసులు, పక్కన తమిళనాడులో 40 కేసులు ఇప్పుడు దాకా రిపోర్ట్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉన్నది. తెలంగాణలో ఇప్పుడు దాకా రిపోర్ట్ చేయలేదు, ఎందుకంటే బహుశా పరీక్ష చేయడం తక్కువ ఉన్నటువంటి. బట్ ఆల్రెడీ ఒక ఆయన చెప్తున్నాడు, నాకు హైదరాబాద్లోనే వచ్చిందని ఒక ఆయన కడప జిల్లాకి వెళ్ళినటువంటి అతను చెప్తున్నాడు బేసికలీ. సో ఓకే, కేసులు ఉన్నాయి. ఈ 4 కరోనా వల్ల చనిపోయారా? లేదు. ఈ 4 మృతులు ఎవరైతే అయ్యాయో అవి తిరుపతిలో 2, స్విమ్స్లో ఒకటైంది, ప్రైవేట్ హాస్పిటల్ ఇంకొకటైంది తిరుపతిలోనే. ఇవన్నీ కూడా షుగరు, బీపీ ఉండడం చేత తీవ్రమైనటువంటి కిడ్నీ ప్రాబ్లంతో డయాలసిస్లో ఉండగా వారికి సోకినటువంటి జబ్బు. సో మృతి చెందిన వారు మొత్తం కూడా అందరూ కిడ్నీ ప్రాబ్లం వల్ల కాదు, కానీ కిడ్నీ ప్రాబ్లం ప్రధానంగా ఉన్నవారంటే తీవ్రమైనటువంటి మిగతా రుగ్మతలు, జబ్బులు ఉండి ప్రాణం పోయిన వాళ్ళు ఎక్కువ మంది, ఈ 4 కూడా. సో ఇది ఈ మృతుల వివరాలు ఇవి బేసికలీ. సో ఈ కొత్త కరోనా ఏమిటి, దాని గురించి ఏమేమి మనకు తెలియాలి, మీకు తెలియాలి అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తే దీని పేరు సికాడా వైరస్ అని పేరు పెట్టారు. ఇది సైన్స్లో అంటే WHO కాకుండా మిగతా సైంటిస్టులు, డాక్టర్లు, తర్వాత ఇట్లాంటి వాళ్ళు పెట్టిన పేరు సికాడా అంటే యాక్చువల్గా మనం రాత్రిపూట చీకట్లో ఉంటే ఒక చప్పుడు, దాన్ని ఏమంటారంటే రాచెప్ప అని ఉంటారు, లేకపోతే ఒక పురుగు ఉంటుంది, అది ఎస్పెషల్లీ అడవుల్లో ఒకలాంటి చప్పుడు చేస్తుంటుంది, కిక్కి అంటుంది, అలా ఒక చప్పుడు వస్తుంటుంది. దాని పేరు సికాడా. ఆ పేరు పెట్టారు దీనికి. దాని టెక్నికల్ పదం అది మనం సైంటిఫిక్గా WHO పరంగా చూడాలంటే BA 3.2. సో ఇది వైరస్ పేరు. ఈ వైరస్ ఇప్పుడు ఒకటి మనం తెలుసుకోవాలి. నేను మొదట మాట్లాడింది ఏంటి, అది పాతాళం నుంచి బయటకు వచ్చిందా అంటున్నాను తప్ప చచ్చిపోయింది బతికిందా అంటలా. ఎందుకంటే ఇప్పటికీ కరోనా అనేటటువంటి వైరస్ మనుషుల్లో ఒక స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంది. అది మనుషుల్లోనే ఉంటుంది. మనుషుల్లో ఉన్నటువంటి మనుషుల్ని ఎఫెక్ట్ చేసేటటువంటి రకరకాల చలికాల వైరస్లు ఏవైతే ఉన్నాయో, చల్లబడ్డ తర్వాత వచ్చేటటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లుయెంజా, కాక్సాకి, ఇట్లాంటి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి వచ్చేటటువంటి వైరస్ల్లో ఇది చేరిపోయింది బేసికలీ. ఎందుకు? అది బతకాలి కాబట్టి. సో బతకాలి కాబట్టి వైరస్ ఏం చేస్తుందంటే మనం దాన్ని ఎంత దెబ్బ కొట్టేసరికి అది దాని రూపాంతరం చెందుతుంది. అది రూపం మార్చుకుని మనకి హాని చేయకుండా ఉంటే మనం పెద్ద పట్టించుకోం కదా, బతికేయచ్చు. సో మనుషులకి పెద్ద హాని చేయకుండా బతకడం ఎట్లా అనేటటువంటి తెలివితేటలు గల ఒక లైఫ్ ఫామ్ అనుకోవచ్చు. వైరస్ అంటే అది పూర్తిగా జీవం ఉందో లేదో తెలియనటువంటి బోర్డర్ లైన్లో ఉన్నటువంటి ఒక క్రిమి. సో ఇది మనుషులకు హాని చేయకుండా బతకడం నేర్చుకుంది. సో ఈ కొత్త సికాడా వైరస్ అనేటటువంటిది ఎక్కువ తీవ్రంగా మనుషుల్ని ఎఫెక్ట్ చేసే వైరస్ కాదు. సో దీనివల్ల ఒక మోస్తరు, బాగా తక్కువ కానీ ఒక మోస్తరు కానీ జలుబు, సర్ది వచ్చేటటువంటి అవకాశం ఉంది తప్ప ప్రాణాపాయం తీసుకొచ్చే వైరస్ కాదు అని ఇప్పుడు దాకా మనకి
ఈ దేశంలో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి కేసులు స్టడీ చేయగా దగ్గర 300 వచ్చాయి కదా, ఈ కేసులు స్టడీ చేయగా మనకు వచ్చేటటువంటి రోగ లక్షణాలు ఇవి. అది ముఖ్యంగా పాత వైరస్లు మన కరోనా వచ్చినప్పుడు అయితే డైరెక్ట్గా ఊపిరితిత్తులు దెబ్బకొట్టేది. ఇది అలా కాదు, ఎక్కువగా ముక్కు గొంతులోనే ఉంటుంది ప్రధానంగా. సో కిందకి వెళ్ళదు, ముక్కు గొంతుగా ఎఫెక్ట్ చేయడంతోనే ఆగిపోతుంటుంది. కొంతమందికి ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, మిగతా జబ్బులు ఎక్కువ ఉంటాయో, షుగరు, బీపీ, గుండె బాగా బలహీనంగా ఉండటం, ఊపిరితిత్తులు ప్రధానంగా ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రోగ లక్షణాలు చెప్పినట్టుగా అది సర్ది, జలుబుతో మొదలవుతుంది, ముక్కు కారుతూ ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, కొంచెం జ్వరం వచ్చినట్టుగా 2-3 రోజులు ఉంటుంది, తగ్గిపోతుంది. పాత సిమ్టమ్ లాగానే ఇది కూడా వాసన పోతుంది. సో వాసన కొంతకాలం కొన్ని నెలల పాటు వాసన అంటే ముక్కుని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ముక్కు పైన ఉన్నటువంటి నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కొత్త వైరస్లో కూడా వాసన శక్తి కోల్పోతారు మనుషులు. జలుబు 2-3 రోజులు ఉంటే తగ్గిపోతుంది. 3 రోజులు తగ్గకపోతే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోగ లక్షణాల గురించి మనం మాట్లాడాం. సో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి సంవత్సరం లాగానే? చేతులు శుభ్రంగా కడుక్కోండి, ఫ్రీక్వెంట్గా చేతికి అట్లీస్ట్ శానిటైజర్ అప్లై చేసుకోండి. రోజుకి మీరు తినే ముందు కనీసం, లేదా మీరు ముఖాన్ని ముట్టుకోవడం తగ్గించండి, లేదా ఫ్రీక్వెంట్గా చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి సబ్బుతోటి. ఆ మాత్రం చేసినట్లయితే, ఎస్పెషల్లీ మీరు బయట నుంచి వచ్చినప్పుడు, ఎవరికి షేక్ హ్యాండ్లు ఇచ్చినప్పుడు, ఫ్రెండ్స్తోంచి వచ్చినప్పుడు మీరు కనీసం చేయి సబ్బుతో కడుక్కుంటూ ఉండే ప్రయత్నం అలవాటు చేసుకోండి ఈ 2-3 నెలలు కూడా. సో ఒకవేళ మీ చుట్టూ జలుబు దగ్గు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం దూరంగా ఉండండి. మీకు జలుబు దగ్గు వస్తే కనుక 2 రోజుల దాకా మాత్రమే వెయిట్ చేయండి. మాస్క్ అనేది వేసుకోండి, మీ నుంచి ఇంకొకరు పోకుండా, ఇంకొకరి నుంచి మీకు రాకుండా. సో ఏమీ లేని వాళ్ళు మాస్క్ వేసుకోవడం ద్వారా ఇంకొకరి నుంచి మనకు రాకుండా కాపాడుకోవడం. ఆల్రెడీ జ్వరం కానీ జలుబు కానీ వచ్చినట్లయితే మన నుంచి ఇంకోళ్ళు సోకకుండా మాస్క్ వేసుకుంటే అది వేసుకోవడం మన సామాజిక బాధ్యత. బేసికలీ నేను చెప్పినట్టుగా ఎవరెవరైతే జాగ్రత్తగా ఉండాలో వాళ్ళెవరు? ఆల్రెడీ ప్రధానంగా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అంతకుముందు ఎప్పుడైనా టీబీ వచ్చి టీబీ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్న వాళ్ళు, దానికి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, కొంతమంది సిగరెట్ తాగడం ద్వారా ఊపిరితిత్తు దెబ్బతింటూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్త. ఎందుకు? వైరస్ ఎంట్రీ మొదట ఊపిరితిత్తులకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి దెబ్బ గట్టిగా పడుతుంది. దీని నుంచి ఎవరెవరైతే ప్రాబ్లం ఎదుర్కొంటారంటే, అంటే ఊపిరితిత్తుల ప్రాబ్లం రావడం ద్వారా గుండె బలహీనంగా ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళకి అదేం చేస్తుంది? మల్టీ ఆర్గన్ కింద మారిపోతుంది. ఊపిరితిత్తులే కాకుండా గుండె, కిడ్నీ ఇట్లా దెబ్బతింటే ఏమవుతుంది? ఒక అవయవం కాస్త 3 అవయవాలు దెబ్బతిన్నట్టుగా వస్తుంది. అప్పుడు ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. సో ఈ మిగతా ఆర్గాన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, ఇట్లాంటి కొంతవరకు లివర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగా పెద్ద వయస్సు ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? వయస్సు ద్వారా వాళ్ళకి ఊపిరితిత్తులు బలహీనపడతాయి కాబట్టి, వయసు పెద్దదవడం వల్ల. అలాంటి వాళ్ళు కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మాస్క్ వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంటి కాకుండా మీకు ఇంట్లో ఏమైనా దగ్గు జలుబులు బ్యాచ్ ఎవరైనా ఉన్నట్లయితే కూడా మీ ముక్కు నోరు కవర్ చేసుకోవడానికి మాస్క్ అనేది వేసుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సో నేను చెప్పినట్టుగా 3 రోజుల కంటే జ్వరం, దగ్గు, జలుబు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అవసరం. డాక్టర్ చేయకపోయినా మీరు ఆర్టీపీసీఆర్ చేయించుకుంటే ఇంకా బెటర్. ఒకసారి పరీక్ష చేస్తారు, ప్రాబ్లం ఉన్నట్లయితే కొంచెం 3 రోజులు మీరు మిగతా వాళ్ళ సోకకుండా 2-3 రోజులు ఇంట్లో ఉండడం అనేది బెస్ట్ పద్ధతి. ఇదంత సీరియస్ ప్రాబ్లం ఉన్నటువంటి వైరస్ కాదు, దీని కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదు. యాంటీబయాటిక్స్ అసలే అవసరం లేదు. మామూలు జలుబుకి, దగ్గుకి, సర్దీకి, జ్వరానికి సంబంధించినటువంటి డోలో ఇట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. 3 రోజుల కంటే జ్వరము, దగ్గు, జలుబు తగ్గకపోతే మాత్రమే అప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోండి. అందరూ యాంటీబయాటిక్స్ తీసుకోక్కర్లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఈ వీడియో యొక్క సందేశం, సారాంశం. నమస్కారం అండి.